అన్న సినిమా చాలా బాగుందన్న 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది చెప్పండి అన్న పాత భక్తి కన్నప్ప అంటే ఓల్డ్ తీసిన ఏదైతే భక్తి కన్నప్ప ఉందో దాంట్లో మాటల కంటే ఇందులో చాలా బెటర్ అంటే అప్పటికి అనుగుణంగా అప్పుడు తీశారు ఇప్పటికి ఉన్నప్పుడు అనుగుణంగా ఇప్పుడు తీశారు ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు మాటలు దానికి అనుగుణంగా ఉంది అన్న సినిమా చాలా బాగుంది అన్న 100% బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఎంట్రీ మాత్రం పీక్స్ అన్న ఒక్కొక్క ఎంట్రీ చాలా పీక్స్ అందులో మెయిన్ గా లాస్ట్ 20 minutes విష్ణు భయ్య ఏడిపించేశాడు మళ్ళీ మనం ఒక 10 years బ్యాక్ విష్ణు గారిని అయితే మనం ఇప్పుడు చూడొచ్చు అంతకు మించి చాలా మంచి కంబ్యాక్ అన్న చాలా అంటే చాలా మంచి కంబ్యాక్ ఇది అన్న చెప్పలేమన్నా అది గూస్ బంప్స్ అంతే ఇక చెప్పలేం సీట్ లో అయితే ఎవ్వరు నిల్చోరు అన్న ఎంట్రీ తోటి అయితే అస్సలు మామూలుగా ఉండదు ఇచ్చి పడేసిండు ఫస్ట్ అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం సినిమా చాలా బాగా తీసాడు అన్న మళ్ళా చాలా అంటే చాలా మంచి కంబ్యాక్ అన్న ఇది విష్ణు ఒక యావరేజ్ మూవీ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ యావరేజ్ కనిపించింది ఆ బీజిఎం లేకపోతే సినిమా లేదు బీజిఎం ప్రభాస్ లేకపోతే సినిమా లేదు సినిమా వల్ల ప్రభాస్ వల్ల బాగుంది సినిమా చెప్తున్నాను ప్రభాస్ వల్ల ఓన్లీ ప్రభాస్ వల్ల విష్ణు కాదు ప్రభాస్ వల్ల విష్ణు లేకపోతే సినిమా ఇంకా బాగుంది విష్ణు లేకపోతే సినిమా బాగుంది సినిమా బాగుంది బాగుపడదు సినిమాలో గెస్ట్ రోల్ కింద ప్రభాస్ తీసుకున్నారు అంతవరకునే కానీ సినిమా అంతా వన్ మ్యాన్ ఎవరు చేశారు ఇష్టం కదా ప్రభాస్ గెస్ట్ రోల్ అంతే ప్రభాస్ గెస్ట్ రోల్ వన్ మ్యాన్ షో విష్ణు వన్ మ్యాన్ షో ఓన్లీ విష్ణుదే వన్ మ్యాన్ షో చేశారు ప్రభాస్ లేకపోతే సినిమా ఏమీ లేదన్న జై విష్ణున్న జై మంచన్న జై విష్ణున్న లేకపోతే ఏమీ లేదు సినిమాలో కూడా ఇదే చూపించాడు యాక్టింగ్ లేదు బ్రో ఒక్క మాట చెప్తున్న మూవీ అంతా ఓటకాయలు ఇంటర్వ్యూల దాకా దయ్య సినిమా తర్వాత దేవుడి సినిమా ఎందుకు తెలుసా అందులో మరో కలిగా రాముడు ఉన్నాడు మరో కలిగా కృష్ణుడు ఉన్నాడు మరో కలిగా దేవుడున్నాడు ప్రభాస్ ఆయన లేకపోతే కన్నప్ప సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవింద గోవింద హైలైట్స్ ఏందో తెలుసా హైలైట్స్ రెండే ఒకటి హీరోయిన్ నడుము రెండోది ప్రభాస్ కాన్లు ఆ రెండు లేకపోతే సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవింద గోవింద బయట ఎండ కొడుతుంది లోపల డబ్బులే డబ్బులు కుబేరుడు అయిపోయిండు మంచి విష్ణు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటా ప్రభాసులు అలా పెట్టిండు డబ్బులే డబ్బులు రేవంత్ రెడ్డి సారు మంచి విష్ణుకి ఇంటికి పోండి కాదు హీరోయిన్ నడుము కానొచ్చింది ప్రభాస్ కళ్ళు కానొచ్చినాయి మిగతా మొత్తం గారు ఈ కన్నేమో హీరోయిన్ నడుము ఈ కన్నేమో ప్రభాస్ కళ్ళు ఫ్యాన్ నేను డయాడ్ ఫ్యాన్ నేను ఏడవలేదు నేనైతే ఏడవలేదు సాంగ్స్ అంటే నాకు అనవసరంగా అనిపించింది అని అది కోపం వచ్చింది నాకు ఊరికే హీరోయిన్ పెట్టిన పాట పెడుతున్నా ఏందండి భక్తి సినిమానా బికినీ సినిమానా ఇది ఊరికే హీరోయిన్ పెట్టేస్తాను నేను చూడలేదండి నేను అప్పుడు పుట్టేదే నేను చూడలేదు
ఇది ప్రభాస్ ఉన్నాడు, నాకు నచ్చింది, అంతే అయిపోయింది. ఓన్లీ ప్రభాసే కనిపించాడు మీకు సినిమాలో. నేను ఉట్టి ప్రభాస్ ని చూసిన. ఓకే, ఓన్లీ ప్రభాస్ అంతే. తెలియదు కానీ ట్రోలర్స్ ఇఫ్ యు హావ్ గట్స్ ట్రోల్ దిస్ సినిమా. కన్నప్ప బ్లాక్ బస్టర్ ఇంటి కొట్టిండు, విష్ణు కూడా వచ్చిపోయాడు. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు. సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. ఇంకా మీకు ట్రోల్ చేసే దమ్ముంటే టీవీ ఛానల్ అక్కడెక్కడ కూర్చొని మాట్లాడడం కదా, రోడ్డు మీదకి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూసి ట్రోల్ చేయండి. మీకు దమ్ ఉంటే, ధైర్యం ఉంటే, కట్స్ ఉంటే సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఎవరు ట్రోల్ చేసినా మన వాళ్ళకు రిటార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమానే రిటార్డ్ ఇస్తుంది, సినిమానే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రభాస్ ఎంట్రీ మొత్తం థియేటర్ మొత్తం రచ్చ మేడం, క్లియర్ ఉంది. విపరీతంగా వాడి యాక్టింగ్ అయితే చాలా ఎవరిది విష్ణు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎప్పుడు చూడలేదు ఎవరికి ఎలా నేర్పాలో అవి నేర్పుతాడు. శివుడు అంటే ఏంటి, శివుడు అంటే కన్నప్పని ఎలా శివుని గురించి సినిమా అయితే ఎక్సలెంట్. మంచి విజువల్స్, వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ లో వండర్ఫుల్ విజువల్స్ చూడండి సార్, ప్రతి ఒక్కరు చూడాలి. నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు, వాడే కన్నప్ప అని చెప్పేసి సూపర్ అనిపించేస్తుంది. అయితే అర్జునుడు, ఆ తర్వాత తిన్నడు, ఆ తర్వాత కన్నప్ప, ఇలా రూపాంతరం చెప్తూ ఇవన్నీ కూడా మనకు వీళ్ళే ఒక్కొక్క టైంలో ఇలా అవతరిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. పాటలు కూడా అక్కడ ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్. చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రభాస్ గారి సినిమా హైలైట్ అని చెప్పుకోవచ్చు. రుద్ర సీట్ గా చాలా బాగుంది. మోహన్ బాబు సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ స్టోరీ, సెకండ్ హాఫ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన సినిమాల్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.